సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి అరబిందో లిమిటెడ్లోనైతే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ అప్రెంటిస్గా కావాలంటున్నారు. కంపెనీ ఏం వచ్చేసరికి అరబిందో ఫార్మా లిమిటెడ్ అనమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఎంఫార్మ్స్ ఫ్రెషర్స్కి అయితే కావాలంటున్నారు అనమాట. 17th May 2022 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో జాబ్ లొకేషన్ కూడా అప్పుడే ఉంటుంది, మరియు 10 to 1 PM అయితే ఉంటుందన్నమాట. సో సెంటర్ వచ్చేసరికి ఫార్మాసిటికల్ సైన్స్ JNTH కూకట్పల్లి హైదరాబాద్లో ఉంటుందన్నమాట. సో కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి R&D రెగ్యులేటరీ అఫైర్స్లో అయితే ఉందన్నమాట. ఇంటర్న్షిప్గా తీసుకుంటారనమాట 9 months. సో 9 months స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఎంఫార్మసీ ఫ్రెషర్స్, ఫార్మాసిటికల్, ఫార్మా టెక్నాలజీ, ఫార్మాసిటికల్ అనాలిసిస్, రెగ్యులేటరీ అఫైర్స్, ఇండస్ట్రీ ఫార్మసీ అయితే ఉండాలన్నమాట. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే hrrc1@arbindo.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో నేను ఇక్కడికి మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీరైతే చేరుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది అప్రెంటిస్షిప్ అనమాట అరబిందో కంపెనీలో. సో అందరూ యూజ్ చేసుకోండి. అప్రెంటిస్షిప్ తర్వాత రిక్వైర్మెంట్ ఉంటే ఆ కంపెనీలో ఫుల్ టైం జాబ్ పొందే అవకాశం కూడా మీకైతే ఉంటుందన్నమాట. సో చిన్నగా ఫస్ట్ అయితే ఇంటర్న్షిప్తో ఎంటర్ అవ్వాలన్నమాట కంపెనీకి. దీనివల్ల మనకు నాలెడ్జ్ మరియు ఫార్మా కంపెనీల్లో వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, మరియు గ్రోత్ ఉంటుందా లేదా, ఇవన్నీ మీకైతే ఒక 9 monthsలోనే తెలిసిపోతాయి అన్నమాట. సో మీకు కానీ మీ టాలెంట్ కానీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ కంపెనీలోనే ఫుల్ టైం జాబ్ నోటిఫికేషన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది అరబిందో కంపెనీలోనైతే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఎంఫార్మసీ ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి లాక్టోనోవా. సో వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. QA ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మా బ్యాక్గ్రౌండ్, ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్ అంటున్నారు. సో బీఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి ఇమ్మీడియట్ జాయినర్గా ప్రిఫరబుల్ అంటున్నారు అనమాట. సో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో బీఫార్మసీ, ఎంఫార్మసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే కావాలంటున్నారు, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలంటున్నారు. వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 16th May 2022 మండే ఫ్రమ్ 10 to 4 PM అయితే జరుగుతాయి అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అడ్రస్ వచ్చేసరికి మల్లాపూర్ రోడ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, మల్లాపూర్, హైదరాబాద్, తెలంగాణ 50076. ఈ కంపెనీ గురించి మీకు ఇంకా తెలుసుకోకపోయినట్లయితే సో www.lactonova.comకి అయితే గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ కంపెనీ యొక్క పూర్తి వివరాలు అయితే మీ మొబైల్ స్క్రీన్ మీద అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది లాక్టోనోవాలో అయితే QA ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా అయితే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కేకుల్లా ఫార్మా లిమిటెడ్లోనైతే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వాకిన్ ఇంటర్వ్యూస్ ఆన్ 14th and 16th May 2022 అంటే 16th ఇంకా జరుగుతాయి అనమాట. ఏ లీడింగ్ US FDA అప్రూవల్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ డైనమికల్, యంగ్, ఎనర్జెటిక్, క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఎట్ ఓవర్ API యూనిట్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్ అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి RM స్టోర్స్లో ట్రైనీగా కావాలంటున్నారు. సో మీకు జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, మరియు 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి BCom MBA అయితే ఉండాలన్నమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి. 1 పొజిషన్ అయితే ఖాళీ ఉంది. నెక్స్ట్ మెయింటెనెన్స్లో వచ్చేసరికి ఫిట్టర్ అయితే కావాలంటున్నారు. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ITI డిప్లొమా క్వాలిఫికేషన్గా ఉండి ఓన్లీ మగవారు మాత్రం అప్లై చేసుకోండి. 4 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో R&Dలో వచ్చేసరికి ట్రైనింగ్ కెమిస్ట్, సీనియర్ ట్రైనింగ్ కెమిస్ట్ అయితే కావాలంటున్నారు అనమాట. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. BSc MSc క్వాలిఫికేషన్గా ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. 0 to 4 years ఆఫ్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో కేకుల్లే ఫార్మా లిమిటెడ్, కాజీపల్లి విలేజ్, జిన్నారం మండలం, సంగారెడ్డి, తెలంగాణ. టైం వచ్చేసరికి 10 to 4 PM అయితే ఉంటుందన్నమాట. సో రూట్ వచ్చేసరికి బాల్నగరు, చింతలు, జీడిమెట్ల, షాపూరు, గండమైసమ్మ, దండీగల్, కూకట్పల్లి, X రోడ్, తాడా, మైలాన్, TIDC తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్కనే కేకుల్లా ఫార్మా అయితే ఉంటుందన్నమాట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏ కాంటాక్ట్
ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకొని. సో ఫ్రెండ్స్, ఇది కేకుల్లే ఫార్మాల్లోనైతే ఉద్యోగాలు అనమాట. సో 16th May 2022 అంటే రేపు మాత్రమే ఇంటర్వ్యూస్ అయితే క్లోజ్ అవుతున్నాయి అనమాట. అందరూ యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి సన్ రైజ్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో 16th May 2022 అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు కూడా జరిగినాయి. సో 10 to 4 PM అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి అనమాట. సో సన్ రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ లిమిటెడ్, చర్లపల్లి, హైదరాబాద్ 500051 ఇండియా. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి క్యూసీలా కావాలంటున్నారన్నమాట. బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరియు ప్రొడక్షన్లో వచ్చేసరికి ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రొడక్షన్లో వచ్చేసరికి ఎవరైనా పర్లేదు తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అకౌంటెంట్గా కూడా కావాలంటున్నారు. బీకామ్, ఎంకామ్, ఎంబీఏ. సో 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మైక్రోబయాలజిస్ట్ వచ్చేసరికి ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అయితే కావాలంటున్నారు. 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే కమ్ విత్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ విత్ అప్డేటెడ్ CV అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th class సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. మీరు కానీ ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని పక్షంలో ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈమెయిల్ ఐడికి రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చినా మీకైతే కన్సల్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో HR@sunriselabs.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి కాంటాక్ట్ డీటెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ అంటున్నారనమాట. డాక్యుమెంట్స్ లేకుండా మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అవ్వద్దు, ఎందుకంటే అలౌ చేయరు అనమాట. సో ఇది సన్ రైజ్ ఫార్మా ల్యాబ్స్లోనైతే ఉద్యోగాలు అనమాట, చర్లపల్లి, హైదరాబాద్, తెలంగాణలో. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి హెట్రో డ్రగ్స్ లిమిటెడ్లోనైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్కి అయితే జరుగుతున్నాయి అనమాట. సో హెట్రో ఈజ్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఇన్ ఇండియా. వీఆర్ హైరింగ్ ఫర్ ఓవర్ API యూనిట్స్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, BSc కెమిస్ట్రీ అండ్ అదర్స్, బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్, పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసరికి 2014 నుంచి 2020 పాస్డ్ అవుట్ స్టూడెంట్ వరకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓన్లీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, నేటివ్ ప్లేస్ అడ్రస్ మరియు పాస్డ్ అవుట్ ఇయర్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మెయిల్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సారీ ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ సెండ్ యువర్ రెజ్యూమే టు nagaganeshp@heterodrugs.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇది ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకైతే టెలిఫోనిక్ ద్వారా లేదా మెయిల్ ద్వారా మీకైతే కమ్యూనికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట నెక్స్ట్ ప్రాసెస్. సో ఇది హైదరాబాద్ మరియు వైజాగ్లోనైతే ఉద్యోగ లొకేషన్స్ అనేది ఫిల్అప్ చేయడానికి అయితే హెట్రో డ్రగ్స్ అనేది ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు కానీ మెయిల్ చేసే టైం క్రమంలో మీ క్వాలిఫికేషన్, నేటివ్ ప్లేస్ మరియు పాస్డ్ అవుట్ ఇయర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. అది కూడా మన వైజాగ్ మరియు హైదరాబాద్లోనైతే ఉద్యోగాలు అయితే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 వీఆర్ హైరింగ్ ఫర్ QA డిపార్ట్మెంట్ అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ లెవెల్లో కావాలంటున్నారు. సో ఇక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ మొత్తం ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ స్కిల్ డెవలప్మెంట్ మొత్తం మీరు క్లారిటీగా పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. నేను అందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లోని ఇచ్చి లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. సో 12 to 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్కి BSc, MSc కెమిస్ట్రీ అయితే ఉండాలి. 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సీనియర్ కెమిస్ట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. BSc, MSc కెమిస్ట్రీ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో సీనియర్ కెమిస్ట్రీ వచ్చేసరికి BSc కెమిస్ట్రీ 3+ years అయితే ఉండాలన్నమాట. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. HR.u3@optimusdrugs.com మరియు shilpa.datta@optimus corporate.com అయితే రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. యాదగిరి, హైదరాబాద్, తెలంగాణ అనమాట. సో మీరు కానీ కాల్ చేయాలనుకుంటే 10 to 5 PM మధ్య లోపలే చేయండి. నైట్ టైంలో మరియు అప్రోప్రియేట్ సండే, సాటర్డే అనే టైంలో అయితే చేయొద్దు. మండే టు ఫ్రైడే 10 to 5 PM మాత్రమే చేయండి. సో
ఇమీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్ అంటున్నారు, మరియు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అంటున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆప్టిమస్ ల్యాబ్స్లోనైతే ఉద్యోగాలు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ కెమిస్ట్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే వాళ్ళ యొక్క ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందో అందరూ ఇంటర్వ్యూకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి హైగ్రో ఇన్వైటింగ్ ద రెజ్యూమే ఫర్ R&D అనలిటికల్ R&D ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ లీడింగ్ బల్క్ డ్రగ్ అండ్ API మ్యానుఫ్యాక్చరింగ్ అప్రూవ్డ్ బై USFDA KFDA ఇన్వైటింగ్ ద రెజ్యూమే ఫర్ సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద R&D అండ్ అనలిటికల్ R&D అట్ ఓవర్ బొల్లారం ఫెసిలిటీ. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి R&Dలో కావాలంటున్నారు అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కెమిస్ట్గా కావాలంటున్నారు. 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. MSc కెమిస్ట్రీ, బొల్లారం హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ R&Dలో వచ్చేసరికి జూనియర్ కెమిస్ట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరకు అయితే తీసుకుంటారనమాట. 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నా పర్లేదు. MSc కెమిస్ట్రీ అయితే ఉండాలన్నమాట. స్ట్రీమ్ బొల్లారంలో ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ఇంటర్వ్యూ విల్ బి ప్రిఫరబుల్లీ బై ఆన్లైన్. సో ఈమెయిల్ ID వచ్చేసరికి loknath.r@hygro.com అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 16 May 2022 అంటే రేపు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. క్యాండిడేట్స్ మస్ట్ మెన్షన్ CTC అండ్ నోటీస్ పీరియడ్. మీరు ఈ ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తారు కదా, అందులో మీరు CTC నోటీస్ పీరియడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేబుల్ విల్లింగ్ టు ద ఇమ్మీడియట్ జాయినర్స్. ఎవరైతే ఇమ్మీడియట్ జాయినింగ్గా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే హైగ్రో, ఆప్టిమస్, అరబిందో, హెట్రో, లాక్టనోవా, సన్ రైజ్ ఫార్మా, హెట్రో డ్రగ్స్లోనైతే ఇప్పటివరకు అయితే 6 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. ఇలానే మన సక్సెస్గా యూట్యూబ్ ఛానల్లోని ఫార్మా కంపెనీస్లోనే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ మరియు బీటెక్, ఎంటెక్, టెక్నికల్ జాబ్స్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన సక్సెస్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. జై హింద్.